ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తరఫున ఉమ్మడి కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లాల తరఫున మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున నామినేషన్ వేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్ అనేది నామకే వాస్త అయినా మనం మాత్రం పెద్దలు ఇచ్చినటువంటి బాబు గారు కానీ లోకేష్ గారు చెప్పిన దానికి అనుగుణంగా మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో లేకుండా మనం కష్టపడి పనిచేయాలి, అత్యధిక మెజారిటీతో నెగ్గాలనేటువంటి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి నామినేషన్ కూడా భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. గతంలో అధికారం లేనప్పుడే మరి జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి మనం అఖండ విజయాన్ని సాధించాం. ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా విజయం మనదే. అయినా కూడా మనం జాగ్రత్తగా ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ యొక్క ఓటర్లను అభ్యర్థించి మన అత్యధిక మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా ఈరోజు భారీ ఎత్తు ర్యాలీతో నామినేషన్ వేయడం జరుగుతాం. ఆలపాటి రాజేంద్ర గారు చాలా సౌమ్యుడు. గతంలో కూడా మంత్రి చేసినప్పుడు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాలకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన విజయం తథ్యమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం రాజా గారి గెలుపు అనేది నల్లేరు మీద నటక లాంటిదే. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన కార్యకర్తల్లో అధికారం లేనప్పుడు కూడా కార్యకర్తలతో ఎంతో చనువుగా ఉంటూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలను ఆదుకున్నాడు. కాబట్టి గ్రాడ్యుయేట్స్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద ఎంతో కక్షగా ఉన్నారు. కాబట్టి మరి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యం. నా పేరు బండ్ల కృష్ణ, నేను అడ్వకేట్ని, గుంటూరు బార్ అసోసియేషను. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉన్నాను, లీగల్ సెల్లో సభ్యుడిగా ఉన్నారు. మన ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాని నిమిత్తం తెలుగుదేశం పార్టీ నుండి ఆలపాటి రాజా గారు ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని గుంటూరు నందలి వెంకటేశ్వర విజ్ఞానమనందు ప్రారంభిస్తున్నారు. మరి ఆయన ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నారు, మినిస్టర్గా చేశారు, ఐటీ మినిస్టర్గా చేశారు. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మరి ఉమ్మడి గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్స్ తరఫున లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు మరియు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి ఆయన్ని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆయన గెలిచినట్లయితే మనకి సర్వ విధాలుగా ఉపయోగపడగలడు. రాజేంద్ర ప్రసాద్ మంచి ప్రశ్న అడిగాడు సోదరుడు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు ఎందుకు వేయాలి అని అంటే ఆయన చాలా కాలంగా పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా కూడా చేశాడు. ఆయన ప్రత్యేకించి ఆయన కూడా లాయరు. ఆయన లా గ్రాడ్యుయేషన్ చేశాడు, లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, గుంటూరు బార్ అసోసియేషన్లో ఎలక్షన్గా చేశాడు. ఆయన ఎంతో సహృదులు. ఆయన గెలిస్తే మన గ్రాడ్యుయేట్స్ కానీ, లాయర్లకు కానీ, టీచర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, డాక్టర్లకు కానీ ఉపయోగం ఉంటుందనే సద్వినియోగంతో ఆయనకు ఓటేయాలని అడుగుతున్నాం. గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు కానివ్వండి, ప్రాథమిక హక్కులకు కానివ్వండి, డిగ్రీ చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఎన్నో ప్రభుత్వం ద్వారా ఎన్నో వస్తువులు కల్పించారు. అందువల్ల ఖచ్చితంగా ఈ రోజున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికే ఓటు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అంటే ప్రతి ఒక్క పట్టభద్రుడి గెలుపుతో సమానం అన్నమాట. ఆ ప్రతి ఒక్క వ్యక్తి గెలుపు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుగా భావించి పట్టభద్రులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు గెలిపించడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వారు చాలా సౌమ్యులు, పిలిస్తే పలిచే మనిషి, అర్ధరాత్రి కూడా మనం తలుపు తట్టినా సరే మన సమస్యల కోసం స్పందించే మనిషి. అటువంటి రాజకీయ నాయకుడిని మళ్ళీ మనం ఎమ్మెల్సీ ద్వారా గెలిపించుకోవడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. వైసీపీ నాయకులు ఎందుకని ఎమ్మెల్సీ పోటీలు చేయట్లేదు? 6 నెలల పాలన చూసాం. 6 నెలల పాలనలో ప్రజలంతా కూడా సుఖశాంతులుగా బతుకుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎవరు ఏ జెండా పట్టుకున్నా, ఏ మైకు పట్టుకున్నా ఎటు నుంచి దాడి చేసి కొడతారో, ఎటు నుంచి దొంగ కేసులు పెడతారని భయం వదిలి ప్రశాంతమైన జీవితంతో బతుకుతున్నారు. కాబట్టి
ఇటువంటి వాతావరణంలో వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు కూడా తక్కువ కాబట్టి వాళ్ళ అభ్యర్థిని పెడతానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలలేదని తెలియదు. రాయంప్రసాద్ గారి గెలుపు అనేది నల్లేరు మీద బండి నడక లాంటిదే. బంపర్ మెజార్టీతో ఎమ్మెల్సీ చరిత్రలో పట్టభద్రుల ఓట్లలో గతంలో ఏ అభ్యర్థికి రానంత బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల నుంచి ఎన్నిక కాబోతున్నటువంటి రాయంప్రసాద్ గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించి డిగ్రీలో మంచి ఉన్నత విద్యా కోర్సులు ఇప్పించి ప్రజలందరికీ కూడా పట్టభద్రులు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంటర్తోనూ 10th ఆపకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టభద్రులుగా పాస్ అయిన వారికి కూడా మంచి ఉద్యోగాలు కల్పించే విధంగా వారి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఉండబోతుందని మేము తెలియజేస్తున్నాం. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలంటే విద్యకు పెట్టింది పేరు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ విద్యార్థులు కానీ మరెక్కడా లేరు. ఈ విద్యను మరింత అభివృద్ధి చేయాలి అంటే రాయంప్రసాద్ గారిని గెలుపు ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని కోరుకోండి.